మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తాను పోటీ చేయనని చెప్పారు. తన భార్య నిర్మల బరిలో ఉంటారని చెప్పారు. తాను ఆమె వెనుక ఉండి నడిపిస్తానని అన్నారు. దసరా వేడుకల్లో జగ్గారెడ్డి ఈ కామెంట్స్ చేశారు. తనను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, మరో 10 ఏళ్ల తర్వాత తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని జగ్గారెడ్డి అన్నారు. మధ్యలో ఎవరైనా రావచ్చున్నారు. ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని ముందే తాను చెబుతున్నానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం తన భార్య కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అని తెలిపారు. అదేవిధంగా యువతకు పిలుపునిస్తూ డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. వాటికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. అంతేకాదు అతి వేగంతో వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా బీజేపీ నుంచి సంగారెడ్డి మున్సిపాలిటీకి కౌన్సిలర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు జగ్గారెడ్డి. 2004లో టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంకా అసెంబ్లీ ఎలక్షన్ 3 సంవత్సరాలు ఉన్నాయి. ఈమె రాత్రి 12 గంటలకు వచ్చిన ఫోన్లు చెప్తున్నది మధ్యలో. గుడ్ వర్కర్. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి మా కుసుమ్ కుమార్ కూడా ఉన్నాడు నా క్లాస్మేట్, తప్పకుండా ఈమె పూర్తి బాధ్యత అప్ప చెప్తున్నా. నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా. అంటే నేను జరిగిపోయినా అర్థమా? మరి ఓ అన్నారు ఏంది? మరి నెక్స్ట్ ఈమెనే మీకు ఎమ్మెల్యే. నేను ఓట్లు అడుగుతలే, ఓన్లీ మాట్లాడుతున్నా అంతే. నెక్స్ట్ ఈమెనే వచ్చే ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే. నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం పండుగలు చేస్తా, అన్ని చేస్తా. నేను నా వయసు ఇప్పుడు 59. నేను 10 ఏళ్ల తర్వాత మీరందరూ 3 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. నా శక్తి కొలది నేను చేసి పెట్టిన. ఎంత చేయాలో అంత చేసేసిన. మీ అందరికి తెలుసు. నీళ్లు తెచ్చిన, ఐఐటి తెచ్చిన, అన్ని చేసిన. ఇవి చెప్పుకుంటే టైం సరిపోదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చేసి పెడతా. నేను ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తా. ఇప్పుడే పోటీ చేయగా మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికీ. ఇంకా 10 సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. అప్పటిదాకా నిర్మల మధ్యలో ఎవరు వస్తారో తెలియదు. మా చెడియాల అంజనేయులు కష్టకాలంలో పనిచేసిండు. ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలి. కాబట్టి సంగారెడ్డి ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఇవ్వడం జరిగింది.